హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ రాజ్ శ్రీమతి కళావతి కోసం మీ శ్రీవాడు ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన విందు భోజనానికి వచ్చేసిన నా శ్రీమతికి ఇదే నా ఆహ్వానం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ ఏర్పాట్లు బాగున్నాయి, కానీ మీ యాక్టింగ్ కాస్త ఓవర్ అయ్యింది అని కావ్య అంటుంది. నువ్వు చూడాల్సింది నా ఎక్స్ప్రెషన్ కాదు కళావతి, నీ మీద నాకున్న ఎఫెక్షన్ అని రాజ్ అంటాడు. కూర్చో. రాజ్ కావ్యని అడుగుతాడు, అది నీకేం కావాలి, నువ్వేం చెప్తే అదే ఆర్డర్ చేస్తా, చాయిస్ నీదే అని రాజ్ అంటాడు. అడిగి తెలుసుకొని ఎవరైనా ఆర్డర్ చేస్తారు, అడగకుండా నాకు ఏమి ఇష్టమో తెలుసుకొని ఆర్డర్ చేస్తే అదే గొప్ప అని కావ్య అంటుంది. ఒక్క సెకండ్ కూడా ఊపిరి తీసుకొని ఇవ్వగలవతి, ఎప్పుడూ నాకు టెన్షనేనా అని అంటాడు. అప్పుడు కావ్య అంటుంది, అంటే నాకేమి ఇష్టమో మీకు తెలియదన్నమాట. అప్పుడు రాజ్ అంటాడు, ఇప్పుడు నాకు తెలియదని అన్నానంటే మళ్ళీ ఇది బొంగమూతి పెడుతుంది. నేను అన్నానా నీకేమి ఇష్టమో తెలియదని అన్నానా అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య, అయితే నాకు ఏది ఇష్టమో మీరే ఆర్డర్ చేయండి అని కావ్య అంటుంది. చూడు ఎలా చేస్తాను అని రాజ్ బేరర్ అని పిలుస్తాడు. అప్పుడు ఒక బేరర్ వస్తాడు. సార్ ఆర్డర్ ప్లీజ్ అంటాడు. ఒక చికెన్ 65, ఒక ఫిష్ బిర్యానీ, ఒక ఆరెంజ్ జ్యూస్ అని రాజ్ అంటాడు. ఎలా ఉంది, మీకు నచ్చిన ఆర్డర్ చేశానా? ఇప్పుడు కావ్య అంటుంది, అవన్నీ నాకు నచ్చినవి కాదు, మీకు నచ్చినవి. ఏంటి ఇంత ఆలోచించి ఆర్డర్ చేసినా తప్పైపోయిందా అని రాజ్ అనుకుంటాడు మనసులో. కానీ మీకు నచ్చింది ఏంటో మీరు చెప్పకుండా నేను ఆర్డర్ చేస్తాను, చూస్తారా అని కావ్య అంటుంది. ఓకే బేరర్ ఆర్డర్ తీసుకో రాజ్ అంటాడు. ఒక తందూరి చికెన్, ఒక జీరా రైస్, ఒక పన్నీర్ బటర్ మసాలా. ఓకే మేడం అని బేరర్ అంటాడు. చెప్పింది కరెక్టేనా? రాజ్ బేరర్తో నువ్వు వెళ్ళు అని అప్పుడు మళ్ళీ కావ్యతో అంటాడు. ఇందులో గొప్ప ఏముంది, ఇంట్లో గరిట నీ చేతిలో ఉంటుంది, నాకేమి ఇష్టమో నీకు తెలియదా రాజ్ అంటాడు. ఇంట్లో గరిట మాత్రమే నా చేతుల్లో, కానీ నేను మీ చేతుల్లో ఉంటాను, నాకేమి ఇష్టమో మీకు తెలియదా అని కావ్య అంటుంది. సరే ఇప్పుడు చెప్పు, తెలుసుకుంటాను అని రాజ్ అంటాడు. అక్కర్లేదు, నాకంటూ ఇష్టాలు ఉండవు, నా శ్రీవారి ఇష్టాలే నా ఇష్టాలు, మీరు ఆర్డర్ చేసినవే నేను ఇష్టంగా తినగలను, మీకు అర్థమైందా అని కావ్య అంటుంది. అప్పుడు రాజ్, కళావతి రోజుకో రకంగా నన్ను పడగొట్టాలని నువ్వే ఏంటి పబ్లిక్గా ఫ్లర్ట్ చేస్తున్నారా అని కావ్య అంటుంది. అప్పుడు రాజ్, పబ్లిక్లో రొమాన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కళావతి అని రాజ్ అంటాడు. కావ్య, చిపోండి అని కావ్య అంటుంది. అప్పుడు రాజ్, అబ్బా సిగ్గొస్తుందా? అప్పుడు కావ్య, లేదు దాహం వేస్తుంది అని కావ్య అంటుంది. బేరర్ 1 వాటర్ బాటిల్ రాజ్ అంటాడు. అప్పుడు కావ్య షాక్ అయి చూస్తుంది. ముందున రాహుల్ బేరర్గా ఉంటాడు. అది రాజ్ చూసి ఇద్దరు షాక్ అయి ఒకేసారి లేస్తారు. రాజ్ అంటాడు, ఏంట్రా ఇది? అప్పుడు రాహుల్ అమాయకంతో, నేను ఇక్కడ బేరర్ని సార్, ఆర్డర్ ఏమైనా చేశారా? అప్పుడు కావ్య అంటుంది, ఏం మాట్లాడుతున్నావు రాహుల్, నువ్వేంటి ఇక్కడ బేరర్గా పనిచేయడం ఏంటి? అప్పుడు రాహుల్ అంటాడు, మనిషి అన్నాక ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా మేడం. అప్పుడు కావ్య అంటుంది, రాహుల్ ముందు మేడం అని అనడం ఆపు. అప్పుడు రాహుల్ అంటాడు, ఇలాంటి చోట కస్టమర్కి రెస్పెక్ట్ చేయడం రూల్. అప్పుడు రాజ్ అంటాడు, ఇలాంటి పని చేసి ఇంటి పరువు తీయకూడదన్న రూల్ లేదా అని కొంచెం కోపంతో అంటాడు. అప్పుడు రాహుల్ అమాయకంతో, ఆ పరువు తీసిన వాడిని, లెక్కలేనని తప్పులు చేసిన వాడిని, ఇప్పుడు కళ్ళు తెరిచిన వాడిని, కానీ నేను మారాను అంటే నమ్మడానికి మీలో ఎవరు కూడా లేరు. నిజాయితీగా నా భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు, అందుకనే ఇక్కడ పనిలో చేరాను. నువ్వు భర్తవని నిరూపించుకోవడానికి ఇలాంటి చోట పని చేయనక్కర్లేదు రాహుల్, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీకంటూ కష్టం వస్తే మేమంతా ఉన్నాం అని కావ్య అంటుంది. అయినా ఇలాంటి ఆలోచనకి ఎందుకు వచ్చింది రాహుల్ అని రాజ్ అంటాడు. తన మీద తనకి నమ్మకం పోయినప్పుడు, ఇలా ఇచ్చిన అవకాశాలన్నీ వదులుకున్నప్పుడు, బ్రతుకు మీద ఆశ చచ్చిపోయినప్పుడు ఇంతకన్నా ఏం చేయలేం. ఇప్పటిదాకా మీరు నా కోసం చాలా చేశారు రాజ్, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, నా భార్యని కన్నీళ్లు పెట్టించలేను. అలాగని ఈ పని, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు కన్నా, నేను అనుభవించిన దరిద్రం కన్నా ఈ పని నిజమైంది రాజ్. అయినా కష్టపడి చేసే పనిలో ఎక్కువ తక్కువ అనేది ఉండదు, నిజాయితీ గౌరవం తెచ్చిపెడుతుందని నువ్వే చెప్పావు కదా రాజ్, ఇప్పుడు నేను అదే పాటిస్తున్నాను. నేను ఈ పనిలో ఏం సాధించినా సాధించకపోయినా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికి భారం కాకుండా, నా వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకుండా, నా భార్య పాపని నా కష్టార్జితంతో ఒక ముద్ద అన్నం పెడితే చాలు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఇక్కడ మీకు నాకు సంబంధం ఉందని ఎవరికీ తెలియదు, నేను కూడా చెప్పను. నేను ఒక జస్ట్ బేరర్ని, మీరు మా కస్టమర్ అంతే. ఏదైనా ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఇచ్చేసాం అని అంటాడు. సార్ కూర్చోండి, ఆర్డర్ వస్తుంది. కావ్య బాధపడుతూ అంటుంది, చూసారా అండి రాహుల్లో ఎంత మార్పు వచ్చిందో, చూస్తుంటే చాలా జాలేస్తుంది అని కావ్య అంటుంది. అప్పుడు అంటే రాహుల్లో మార్పు వచ్చిందని అనుకుంటున్నావా? పాపం కళ్ళ ముందే ఇలా బేరర్గా ఇంతకన్నా ఏం కావాలండి? అప్పుడు రాజ్ అంటాడు, నేను మాత్రం అనుకోవట్లేదు కావ్య, మీరెప్పుడు ఇంతే, చచ్చిన పావుని ఇంకా చంపుతారు, మీరు దేన్ని ఓ పట్టాన నమ్మరు కదా అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య లేచి బయటికి వెళ్తుంది. అప్పుడు ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. అప్పుడు కావ్య, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అంటుంది. కావ్య బయటికి రావడంతో అక్కడ కొంతమంది ఈ రౌడీలు ఒక ముగ్గురు కూర్చుంటారు. రే అటు చూడు. ఓహో డమ్మీ రౌడీలా అని కావ్య, ఆ రౌడీలు వీళ్ళేనా అని అనుకుంటుంది. రే పిల్లలు ఎక్కిచ్చిందిరా, ఇంకేందిరా లేటు, పదండిరా రౌడీలే అంటారు. ఏం పాప విజిల్ నచ్చిందా ఏంటి పాప, డౌట్గా చూస్తున్నావు? డౌట్ ఏం పెట్టుకోకు, మేమే, నువ్వు ఓకే అంటే
మనమైపోదాం. డౌటే లేదు, వీళ్ళు ఆయన అరేంజ్ చేసిన డూప్లికేట్ రౌడీలే అని కావ్య అనుకుంది. ఏం పోరి, రెడీనా? అదేంటి, నేను అరేంజ్ చేసిన రౌడీలు అప్పుడే వచ్చేసారా? కావ్య సిగ్గుపడుతూ నవ్వుతుంది. రేయ్, పిల్ల నవ్విందిరా, కళ్ళతోని కన్ఫర్మ్ చేసేసింది. అప్పుడు కావ్య, కన్ఫర్మ్ ఏంటి అంటుంది. ఇంకా ఎందుకు తెలియనట్టు? ఎక్కడికి వెళ్దాం చెప్పు? హోటల్కి వెళ్దామా, ఇంటికి వెళ్దామా, మా వాడి రూమ్కి వెళ్దామా? ఇప్పుడు కావ్య, దేనికి? ఇంకా చాలు, నాకు అర్థమైంది. రేయ్ ఏంట్రా? అప్పుడు రౌడీ, ఈ చెయ్యి, ఇదిగో 1000 తీసుకుని వచ్చాయి, కావాలంటే ఇంకా ఇస్తా. ఇప్పుడు కావ్య, విధవలారా వదలండిరా, మీరు నన్ను టీ చేయాలి, ఇలా హార్డ్గా హ్యాండిల్ చేయకూడదు. అప్పుడు రౌడీలు, రేయ్ పిల్లలు ఎంత తక్కువ, స్ట్రెంత్ ఎక్కువే. అప్పుడు వేరేవాడు, అయితే బాగా గిట్టుగా అవుతుందిలే. అప్పుడు కావ్య, రేయ్ మీరు టీచ్ చేసినట్టు యాక్టింగ్ చేయాలిరా, ఓవర్ యాక్టింగ్ కాదు. అప్పుడు రౌడీలు, యాక్టింగ్ ఎందుకు, మాదంతా న్యాచురల్గా ఉంటుంది, నువ్వు డిసప్పాయింట్ అవ్వవు పదా అంటారు. చెప్తుంటే అర్థం కావట్లేదా? మిమ్మల్ని మా ఆయన డబ్బులు ఇచ్చి అరేంజ్ చేశారు నా కోరిక తీర్చడానికి. ఆహా, జాక్పట్రా, పిల్లం కోరిక తీర్చడానికి మొగడే పూనుకున్నాడు. వావ్, ఇక నీ కోరిక మేము తీరుస్తాం, పదా రే, రావే రావే అంటారు. అప్పుడు కావ్య, ఏమండి ఏమండి అని పిలుస్తుంది. అప్పుడు రాజు వస్తాడు. ఒక్క నిమిషం రా, మిమ్మల్ని యాక్ట్ చేయండి రా అంటే నిజంగా రౌడీలా ఫీల్ అవుతున్నారేంట్రా అని రాజు అంటాడు. రేయ్, మిమ్మల్ని నేను బుక్ చేసుకున్నాను రా అంటాడు. బుక్ చేయడం ఏంట్రా, డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవరు నువ్వు? రేయ్, అడ్వాన్స్ కూడా తీసుకున్నారు కదరా అని రాజు అంటాడు. నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంట్రా నాకు, ఎవరికి కొట్టావు అంటాడు. ఒక్క నిమిషం, డబ్బులు ఇచ్చిన వాడిని మర్చిపోయారా మీరు అని ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ అక్కడ రింగ్ అవ్వదు. అప్పుడు రాజు అంటాడు, ఓహో నీ మెయిన్ పక్కన లేడా, హలో సార్ చెప్పండి అని రౌడీ అంటాడు. రేయ్, ఇక్కడ మీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, కొంచెం చెప్పు వీళ్ళకి. సార్, మేము ఇంకా అక్కడికి రాలేదు సార్. ఇంకా రాలేదా అని రాజు అంటాడు. అవును సార్, వస్తుంటే మధ్యలో టైర్ పంచర్ అయ్యింది. అప్పుడు రాజు, ఇంకా రావద్దురా, ఆ పంచర్ వేసుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోండి. ఏమండి, వీళ్ళు నిజమైన రౌడీలండి అని కావ్య భయపడుతూ రాజు వెనుకకు వస్తుంది. ఆ విషయం నాకు కొంచెం లేటుగా అర్థమైంది. ఇప్పుడు రౌడీలు, చెప్పురా ఎవరెవరికి డబ్బులు ఇచ్చావు? రే, నా కళావతి కోరిక ఏంటో కానీ ఆ దేవుడు చాలా బలంగా తీసుకున్నాడు, నిజంగానే రియల్ ఫైట్ చేయమన్నాడా? ఈసారికి అది కొంచెం కష్టమైనా పర్లేదు, అలానే కానీ చేద్దాం అని రాజు అంటాడు. కళావతి, నీ కోరిక చాలా బలమైంది అని రాజు అంటాడు. అంటే ఏంటి, కొడతావా అని రౌడీలు అంటారు. కొట్టడం ఏంట్రా, కళావతి జోలికి వస్తే ఒక్కొక్కటి తాట తీస్తా. నువ్వేనా కావ్య మీద చెయ్యి వేసింది, నా కళావతి మీద చెయ్యి వేసింది అని రాజ్ కొడుతూ ఉంటాడు. బాగా కొట్టి, సారీ చెప్పండి అని బెదిరిస్తాడు. అప్పుడు సారీ సిస్టర్ సారీ సిస్టర్, తప్పైపోయింది సిస్టర్, సారీ తప్పైపోయింది సిస్టర్, సారీ తప్పు అయిపోయింది సార్, భర్త అంటే మీలా ఉండాలి సార్ అని ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళు అంటారు. అప్పుడు కళావతి రాజ్ హక్ చేసుకుని, చాలా హ్యాపీగా ఉందండి, ఐ లవ్ యూ అండి అని అంటుంది. కళావతి, ఫైటింగ్ అన్నావు, డమ్మీ ఫైటర్స్ అరేంజ్ చేస్తే నన్ను కుమ్మే ఫైటర్స్ వచ్చారు, పాపం మన ప్లాన్ తెలియక వాళ్ళు మధ్యలో వచ్చి బుక్ అయిపోయారు కదా కళావతి. ఏదేమైనా నాకు మాత్రం ఈ రోజు నీ బకెట్ లిస్ట్లో నుంచి ఒక కోరిక కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా, నా అదృష్టం బాగుంది. కాస్త బెరీస్ కొట్టినా నేను మాత్రం హాస్పిటల్లో ఉండేవాడినేమో. ఏంటి కళావతి, నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? కళావతి చాలా సాడ్గా ఉంది. అప్పుడు కళావతి అంటుంది, నేను హ్యాపీగా లేనండి. అప్పుడు రాజ్, కళావతి, నీ కోసం ఇంత రిస్క్ చేసి ఫైట్ చేస్తే హ్యాపీగా లేనంటావేంటి? నా కోసం మీరు ఫైట్ చేశారు సరే, కానీ అక్కడ రాహుల్ బేరర్గా సర్వే చేస్తున్నాడండి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా, ఇప్పుడు అది అవసరమా అని రాజ్ అంటాడు. అదే అవసరం అండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మనమంతా ఉండగా రాహుల్ అలాంటి పని చేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. అప్పుడు రాజ్ అంటాడు, వాడు చేసిన తప్పులే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అప్పుడు కావ్య, ఈ పరిస్థితి కారణం రాహులే కావచ్చు, కానీ అతని ప్రవర్తనకి కారణం మనమే కదా, ఎందుకు రావాలి అంటే అని రాజ్ అంటాడు. రాహుల్కి ఏదైనా ఒక పని చెప్పి చూడండి, అతను ఎంత బాధ్యతగా ఆ పని పూర్తి చేస్తాడో చూడండి, అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని కావ్య అంటుంది. కళావతి, ఇప్పుడు నువ్వు వాడి మొహంలో కనిపిస్తున్న బాధనే చూస్తున్నావు, కానీ తప్పులకు అలవాటు పడ్డవాడిని, నా భావనని తప్పుగా అంచనా వేయకు. అప్పుడు రాహుల్ని అంత ఈజీగా మారతాడని నేను అనుకోవట్లేదు. కావ్య, ఏమండి, ముందు నమ్మి పని అప్ప చేస్తే తెలుస్తుంది కదా మారాడా లేదా అనేది, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. సరే వదిలే, ఏదో ఒకటి చేద్దాం, కానీ నువ్వు మాత్రం ఇలా ఉండకు, కాస్త నవ్వు కళావతి నవ్వుతూ ఉంటే సంతోషంగా ఉంటాడు. అప్పుడే రాహుల్ ఇంటికి వస్తాడు. స్వప్న అని పిలుస్తాడు. అప్పుడు స్వప్న, ఎక్కడికి వెళ్ళావు రాహుల్, చాలా లేట్ అయింది అంటుంది. నీకు అని సనుగుతూ ఉంటాడు. ఏంటి రాహుల్ అని స్వప్న అంటుంది. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని రాహుల్ అంటాడు. గిఫ్టా, ఏంటది? తీసుకో అని రాహుల్ ఇస్తాడు. నువ్వు ఇలాంటి శారీస్ కట్టమని తెలుసు, కానీ నేను పని చేస్తే వచ్చిన డబ్బులతో ఇది మాత్రమే కొనగలిగాను. అప్పుడు స్వప్న, పని చేసావా, ఏం పని అంటుంది. ఒక రెస్టారెంట్లో బేరర్గా జాయిన్ అయ్యాను అని రాహుల్ అంటాడు. ఆ రెస్టారెంట్లో అని షాక్ అవుతుంది. అంటే నన్ను నమ్మి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఒక గొప్ప ఉద్యోగం ఎవరిస్తారు స్వప్న, కానీ ఇక్కడ పని గొప్పదా చిన్నదా అని ఆలోచించకూడదు. నువ్వు కోరుకున్నట్లు ఉండగలిగానా, నీకు నచ్చినట్లు నిజాయితీగా బ్రతకగలను లేదా అని మాత్రమే ఆలోచించాను. అందుకే బేరర్గా జాయిన్ అయ్యాను. ఆ మొట్టమొదటిసారి నా కష్టార్జితంతో నా భార్యకు ఒక శారీ కొనాలనిపించింది. నా సంపాదనతో కొన్న ఆ శారీ నువ్వు కట్టుకుంటే చూడాలనిపించింది, అందుకే తెచ్చాను. నువ్వు క్లాస్ శారీస్ మాత్రమే కడతావు, ఇలాంటివి కట్టవని నాకు తెలుసు. నీకు ఇష్టం లేకపోతే కట్టుకోవద్దు, తొందరలోనే ఇంకొన్ని డబ్బులు పోగేసి నీకు నచ్చిన శారీ కొంటా అని రాహుల్ అంటాడు. అప్పుడు స్వప్న, రాహుల్, ఎంత గొప్ప పని అనేది కాదు, చేసే పని ఎంత నిజాయితీగా చేశామనేది ముఖ్యం అని స్వప్న అంటుంది. అన్నావు కదా
అలాగే నా కోసం తెచ్చిన శారీ ఖరీదు ఎంత అని చూడను. నువ్వు ఎంత ప్రేమతో ఈ శారీ తెచ్చావన్నదే చూస్తాను. నువ్వు మొదటిసారిగా నా గురించి ఆలోచించావు. నా కోసం ఈ శారీ తీసుకొచ్చావు. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? దీనికి నేను వెలకట్టలేను రాహుల్. థ్యాంక్స్ సో మచ్. కానీ నా కోసం నువ్వు ఇంతలా తగ్గి రెస్టారెంట్లో పనిచేయడం ఏంటి? ఇంతకన్నా ఏం చేయగలను స్వప్న? ఇంట్లో వాళ్ళు ఎలాగో నన్ను నమ్మట్లేదు. నేను మారాను అంటే ఒప్పుకునేలా లేరు. నాకంటూ ఏ పని చేయకుండా నిన్ను బాధ పెట్టలేను. నీ బాధ పోగొట్టగలనని, నిన్ను సంతోష పెట్టగలని ఈ నిర్ణయం తీసుకున్నాను స్వప్న. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను రాహుల్ అని స్వప్న అంటుంది. నువ్వు మారావని నమ్ముతున్నాను. నీలో నిజాయితీ ఉందని నమ్ముతున్నాను. నా కోసం, మన పాప భవిష్యత్తు కోసం నువ్వు తప్పిస్తున్నావని నమ్ముతున్నాను రాహుల్. ఇది చాలు నాకు. నేను రాహుల్ని కౌగిలించుకొని మొదటి మెట్టు ఎక్కేశాను. పిచ్చిది నమ్మేసింది, నా దరికి వచ్చేసింది. ఇక నా రెండో మెట్టుని అదే పైకెక్కిస్తుంది అని రాహుల్ మనసులో అనుకుంటూ కన్నింగా చూస్తాడు. అప్పుడు అప్పు, అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి అని అంటుంది. అప్పు, నీకెందుకు ఇవన్నీ? అందరికీ కాఫీ నేను ఇచ్చేదానిగా అని కావ్య. అప్పు, నీకెందుకు ఇవన్నీ? అందరికీ కాఫీ నేను ఇచ్చేదాన్ని కదా అని ధాన్యం అంటుంది. పర్లేదు అత్తయ్య, అమ్మమ్మ గారికి ఉదయాన్నే కాఫీ లోపలికి వెళ్ళకపోతే మాట బయటికి రాదు కదా, అందుకే తీసుకువచ్చాను అని అప్పు అంటుంది. ఏంటి ధాన్యం, ఒక కప్పు కాఫీ ఇవ్వగానే నీ కోళ్ళు అరిగిపోతుందా ఏంటి అని ఇంద్రాదేవి అంటుంది. అబ్బా అత్తయ్య, ఏదో అప్పు కడుపుతూ ఉంది కదా అని అన్నాను. ఒక్క మాట కూడా మీరు ఒంటి మీద ఉంచుకోరు కదా అని ధాన్యం అంటుంది. ఒంటి మీద ఉంచుకోవడానికి అదేనా నగనట్రా ఏంటి అని ఇంద్రాదేవి అంటుంది. ప్రోమోలో ప్రకాశం అన్నయ్య అన్నట్టు ఈరోజు టెండర్ ఉంది కదా, ఎన్ని గంటలకి అని సుభాష్ అంటాడు. 11 గంటలకు అన్నయ్య అని ప్రకాష్ అంటాడు. మరి బయలుదేరు, అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అక్కడ క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, క్యాష్ రెడీ అవ్వాలన్నా రాజ్ రావాలి అని ప్రకాశం అంటాడు. స్వప్న, ఏంటి ఆ చీరే అని స్వప్న అంటుంది. ఏ చీర? సరే, అంత నాసిరకమైన చీర నువ్వు ఎప్పుడు కట్టలేదు కదా, మరి ఈరోజు ఏంటి అలాంటి చీర కట్ట? చూడ్డానికి అసలు బాగలేదు అని ధాన్యం అంటుంది. నాకు బాగుంది అని స్వప్న అంటుంది. ఈరోజు 11 గంటలకి టెండర్ ఉంది, అక్కడ 20 లక్షలు డిపాజిట్ కట్టాలి అని రాహుల్తో, నువ్వు బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని టెండర్ ఆఫీస్కి వెళ్ళావు. ఒక అరగంట టైం ఉంది సార్, కంగారు పడకయ్యా, అరగంటలో రాహుల్ డబ్బుతో వచ్చేస్తాడు అని ప్రకాశం అంటాడు. రాహుల్ టెండర్కి ఆఫీస్కి ఇంకా రాలేదురా అని ప్రకాశం రాజ్కి ఫోన్ చేసి చెప్తాడు. ఏమైందిరా అని ఇంట్లో వాళ్ళు అంటారు. రాహుల్ టెండర్కి ఆఫీస్కి వెళ్ళలేదంట నానమ్మ అని రాజ్ నానమ్మతో అంటాడు. ఇదే జరుగుద్ది అనుకున్నా, అదే జరిగింది. మీ నాన్న చెప్పాడు కదరా వాడికి అలాంటి పనులు చెప్పొద్దని, విన్నావా అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. థ్యాంక్ యూ.